నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. కోట శ్రీనివాసరావు గారు, చిరంజీవి గారు కావచ్చు, కోట శ్రీనివాసరావు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి ఒకే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక గుర్తింపే ఎటువంటిదో అందరికీ తెలిసిందే. అలాంటి గుర్తింపే కోట శ్రీనివాసరావు గారికి ఉందని చెప్పుకోవాలి. ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక ఇద్దరు తమ తమ స్థానాల్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు గడించారని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే హీరోలలో ఆయనకు మించిన హీరో లేరు అన్నట్టుగా దాదాపు 150 పైచిలుకు సినిమాలతో ఇప్పుడు మన ముందున్నారు. అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారు కూడా ఒకే టైంలో ఎంట్రీ ఇచ్చిన దాదాపు 750 సినిమాలు. ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని విధాలుగా మనం చూసాం. మనీ కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో సినిమాలు. వాస్తవం చెప్పుకోవాలంటే ఏదైతే ఆహనా పెళ్ళంట అనే సినిమా ఏదైతే ఉంటుందో నిజంగా ఆ సినిమా చూడని తెలుగోడు ఉంటూ ఎవరు ఉండరు అనేది చెప్పుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. కోటా మామ నిజంగా వదిలిపోవడం చాలా విషాదకరం అని చెప్పేసి మాట్లాడుతూ ఆ సినిమాలో మామగా క్యారెక్టర్ వేసినటువంటి ఒక కోట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికీ కూడా ఆయన కోటా మామ అని చెప్పి పిలుస్తూ ఉంటారని చెప్పుకోవడం జరిగింది. సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక ఉద్వేగానికి మాత్రం గురయ్యారని చెప్పుకోవాలి. అదే కాకుండా కోట శ్రీనివాసరావు, అదేవిధంగా చూసుకుంటే బాబు మోహన్ గారు, వీరిద్దరి కాంబినేషన్ మాత్రం హిట్ పేర్ అనే చెప్పుకోవాలి. సాధారణంగా హీరోయిన్లు లేదా హీరో విలన్లకు మాత్రమే కాంబినేషన్స్ ఉంటాయని చెప్పి మనం వింటుంటాం. కానీ కమెడియన్స్లో కూడా ఒక కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనేది ఏదైతే ఉంటుందో అది నిజంగా కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారికి సంబంధించినటువంటి కాంబినేషన్ చెప్పుకోవాలి. మామగారు సినిమా లాంటివి కావచ్చు, ఇంకా ఎన్నో సినిమాలలో వీళ్ళిద్దరు నటించినటువంటి ఒక నటనని ఎవరూ మర్చిపోలేరు. ఇటీవల జరిగినటువంటి ఒక అలీతో సరదాగా అనేటువంటి ప్రోగ్రాంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ పిలవడాన్ని మనం చూడొచ్చు. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్కి ఎంత ప్రత్యేకత ఉందనేది మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అదే కాకుండా చాలా సందర్భాలలో కూడా కోట శ్రీనివాసరావు కావచ్చు, బాబు మోహన్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా వైరల్ అవుతూ వస్తుంటాయి. అదే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక కొన్ని సినిమాలలో మాత్రమే ఆయన ప్రాముఖ్యత తగ్గింది అని చెప్పేసి అనుకోవాలి. అది కాక తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు వారికి మాత్రమే, అంటే హీరోయిన్లు కావచ్చు, కమెడియన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన తెలుగువారు మాత్రమే కొంత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పేసి కోట శ్రీనివాస గారు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. విలన్లు కూడా తెలుగులో ఎంతో మంది విలన్లు ఉంటే ఎందుకని మళ్ళీ ముంబై నుంచి లేదంటే బయట రాష్ట్రాల నుంచి ఎందుకని విలన్లు తీసుకొస్తున్నారని చెప్పేసి ఒక ఆవేదన కూడా మనం ఆయన దగ్గర నుంచి చూసాం. ఇటీవల బండ్ల గణేష్ గారి యొక్క కలయిక ఏదైతే ఉందో కోట శ్రీనివాస గారితో, ఆ ఫోటో మాత్రం చాలా పెద్దగా వైరల్ అయింది. ఏదైతే కాలు చాలా ఇబ్బంది పడుతున్నట్టు, ఇన్ఫెక్షన్ సోకినట్టుగా. సో అది చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు, కొన్ని సోషల్ మీడియాలు మాత్రం అక్కడ కోట శ్రీనివాసరావు ఇక చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, లేదంటే ఆయన ప్రాణహాని ఉందని, చాలా ఇలాంటి ఆవేదనలు కూడా ఆయనకు గురైనట్టుగా మనకు అర్థమవుతూ వస్తుంది. వాస్తవానికి విలక్షణమైనటువంటి నటుడైనటువంటి ఒక కోట శ్రీనివాసరావు గారు తెలుగు మాత్రమే కాకుండా తమిళం కావచ్చు, అదేవిధంగా హిందీ కావచ్చు, ఇలా పలు భాషల్లో కూడా ఆయన నటించారు. వాస్తవం చెప్పుకోవాలంటే కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత అనేది ఏంటి అంటే ఖచ్చితంగా ఆయనకి ఎన్నోసార్లు ఏదైతే ఆహనా పెళ్ళంటకు సంబంధించినటువంటి ఒక అవార్డులు కావచ్చు, ఎన్నో తెలుగు అవార్డులు మాత్రం కైవసం చేసుకున్నారని చెప్పుకోవాలి. కోట శ్రీనివాసరావు గారి ప్రత్యేకత ఏంటి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం కోట శ్రీనివాసరావు గారిని మర్చిపోరు అనేది మాత్రం చాలా గట్టిగా ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వేసిన మార్క్ అటువంటిది. అటు రాజేంద్ర ప్రసాద్తో కావచ్చు, అదేవిధంగా తను నటించినటువంటి ఒక హీరో లేరు అంటే అతిశయోక్తి కాదు, తను నటించినటువంటి ఒక కామెడియన్స్ లేరంటే అతిశయోక్తి కాదు. ఏ సినిమా చూసినా సరే ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు గారు ఏదో ఒక పాత్ర అనేది వహిస్తూ ఉంటారు. సో వాస్తవానికి ఎన్నో సినిమాలలో నటిస్తున్నా సరే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయనకు సంబంధించిన విలక్షణమైన ఆమె సినిమా కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి గణేష్ అనే సినిమాలో ఆయనకున్నటువంటి ఒక రూపురేఖలు కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఒక స్థితిగతులు కావచ్చు, తర్వాత ఆయన హాస్పిటల్లో పడ్డప్పుడు ఆయన పూర్తిగా అంటే ఆయన వేషం తీసేసిన తర్వాత నిజ స్వరూపంలో ఆయన ఎవరిని పట్టించుకోకపోవడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఆయన కెరియర్లో మాత్రం మైల్ స్టోన్స్గా మిగిలిపోయాయి. అటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా తీరని లోటు చేశారని చెప్పుకోవాలి. నిజంగా ఈ లోటు భర్తీ కావడం అనేది అసాధ్యమని చెప్పుకోవాలి. సో మా లియో ఛానల్ తరఫున కూడా కోట శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పిస్తున్నాం. నమస్తే.